దేవుని వాక్యంలోకి వెళదాం. ప్రభు మీద మనసు ఉంచుదాం. గడిచిన వారం మనం పరిశుద్ధ లేఖనంలో నుండి కీర్తనల గ్రంథం 84వ కీర్తనలో 7వ చరణాన్ని చదువుకుంటూ ధ్యానం చేస్తూ వచ్చాం. కోరహ కుమారులు ఈ కీర్తన వ్రాస్తున్నప్పుడు వారు చెప్తూ ఏమందంటే, వారు నానాటికిని బలాభివృద్ధి పొందుచు ప్రయాణం చేస్తున్నారు, వారిలోని ప్రతివాడును కూడా సియోనులో కనబడుతున్నాడు అన్నాడు. సియోను చేరాలని ఆశ తృష్ణ కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఒక ప్రయాణం చేయాల్సి ఉంది. దీనికి ఆత్మీయ యాత్ర అని పేరుంది. ఈ ఆత్మీయ యాత్రలో ప్రయాణం చేస్తున్నటువంటి జీవితం దేవుని బిడ్డలారా, అందులో చేరాలంటే ఈ ప్రయాణంలో చాలా జాగ్రత్త కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. అందుకనే ఈ బలాభివృద్ధి పొందే విధానాన్ని గురించి నేను జ్ఞాపకం చేస్తూ, అంటే అందులోనికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆత్మీయంగా బలాభివృద్ధి పొందాలి, ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందాలి, అన్ని విషయాల్లో సంపూర్ణతను సంపాదించాలని జ్ఞాపకం చేస్తూ, బైబిల్ చదవడంలో బలం పొందాలి, ప్రార్థన చేయడంలో బలం పొందాలి. దేవుని బిడ్డలారా, మనం ఆత్మను కలిగి ఉండడంలో బలం కలిగి ఉండాలి, దైవ జ్ఞానంలో బలం పొందిన వారం ఉండాలి, అన్ని విషయాల్లో కూడా బలం పొందాలి. వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్వాసంలో కూడా మనం బలం కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. విశ్వాసమేమి, దేవుని బిడ్డలారా వాక్యోపదేశమేమి, ఇవన్నీ కూడా దేవుని కృపావరాల్లో కొన్ని భాగాలేనట. కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుంటున్నప్పుడు అందులో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారు. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించే జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును కలుగుతుంది అన్నాడు. కృపావరాలు 9 ఉన్నాయి. ఈ 9లో ప్రార్థన చేసేది, వాక్యాన్ని, దేవుని బిడ్డలారా విశ్వాసము, ఇవన్నీ కూడా ఆత్మ ద్వారా అనుగ్రహించబడుతున్నాయట. ఈ కడవరి దినాల్లో ఇవి బాగా బలం పొందాలి. నేను బలము పొందడానికి చాలా విషయాలు జ్ఞాపకం చేశాను గడిచిన వారం. వీటిలో ఈ రోజున ప్రాముఖ్యంగా విశ్వాసం ఎంత అభివృద్ధి చెందాలి అనే పాఠాన్ని గురించి చెప్పాలని నేను ప్రభువుని బట్టి నేను ఆశిస్తూ ఉన్నాను. ఇది విశ్వాసం మనకి ఎలా తోడ్పడుతుంది బలాభివృద్ధి పొందితే అనే పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. సహజంగా మనందరికీ ఈ పాఠం అవసరం కూడా. ఎందుకు అనంటే బైబిల్ జ్ఞాపకం చేస్తుంది, యాత్ర చేస్తూ పోతున్నాం మనం. దీనికి ఉన్న పేరు ఆత్మీయ యాత్ర. ఈ ఆత్మీయ యాత్రలో ఎక్కడికి వెళుతున్నామంటే సియోనుకు చేరడానికి, సియోను పురంలోకి వెళ్ళడానికి ప్రయాణం చేస్తున్నాం. వాస్తవానికి వెళుతున్నటువంటి మనం అడుగులు జలమయం చేస్తూ సాగాల్సినటువంటి మన బ్రతుకులు, దేవుని బిడ్డలారా, మనల్ని పాడు చేసి భ్రష్టత్వానికి తీసుకొని వెళ్ళడానికి ఒకడున్నాడు. వాని పేరు అపవాది. వాడు మొదటి నుండి పాపం చేస్తూ మనల్ని పాడు చేస్తున్నాడు. ఎందుకు అనంటే మన ఆత్మీయ జీవితాలను కలుషితం చేయడానికి, మన ఆత్మీయ జీవితాలని కలవరపరచడానికి. ఏం కారణం అంటే ఎరగాల్సిన పాఠం ఉంది. ప్రయాణం చేస్తున్నాం కదా, సూటిగా చక్కగా వెళ్ళిపోతే సియోనులోకి వెళ్ళిపోతాం. కాబట్టి వాడు ఏం చేస్తాడో తెలుసా? ప్రభువుతో మనం ఉండకుండా, ఆ మహిమను మనం అనుభవించకుండా, ఆ నిత్య సంతోషాన్ని మనం స్వతంత్రించుకోకుండా ఉండాలి అనే ఒక కుయుక్తితో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు పెడతాడు. కొన్ని పర్యాయాలు నోటి మాటల ద్వారా అభ్యంతరాలు పెడతాడు. కొన్ని పర్యాయాలు మనల్ని ఏదో ఒక కాళ్ళకు బంధకాలు వేసి ఆటంక పెడతాడు. కొన్ని పర్యాయాలు విమర్శలనే ఆయుధాలు ఉపయోగించుకుంటాడు. ఆడు చివరికి భౌతికమైనటువంటి దాడి కూడా చేయడం ప్రారంభిస్తాడు. వాడు మనల్ని గమ్యం చేరకుండా ఉండడానికే ఎన్నో ఆటంకాలు పెట్టడం ప్రారంభిస్తాడు.
ఈ ఆటంకాల్లో వెనుదిరిగి ఒకవేళ బాధ వచ్చిందనో, సమస్య వచ్చిందనో, నింద కలిగిందో అని చెప్పి బాధపడుతున్నటువంటి మన జీవితాల్లో ఎక్కడైనా కృంగి వెనక్కి వెళ్ళిపోతామేమో అనేటటువంటి తలంపుతో దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? విశ్వాసాన్ని కలిగిన వారిగా ఉండాలని కోరుతున్నాడు. ఎందుకని? దేవునికి తెలుసు సైతాను యొక్క యుక్తి కుయుక్తి. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు 430 సంవత్సరాలు. వారి వెట్టి బ్రతుకును చూశాడు, మూలుగులేడడాన్ని చూశాడు. ఆయన ఆ ప్రజలను విడిపించడానికి విమోచకుడుగా మిద్యానులో ఉన్నటువంటి మోషేతో మాట్లాడాడు. నువ్వు వెళ్ళాలి, ప్రజలందరికీ విడుదల కలగాలని చెప్పాడు. మోషే బయలుదేరాడు, ఫరోతో మాట్లాడాడు, జన సమూహం అంతటిని వెంటబెట్టుకున్నాడు. 75 మందిగా ఐగుప్తు దేశంలోకి వెళ్ళినటువంటి ఇజ్రాయేలు ప్రజలు లక్షల కొలదిగా మార్చబడ్డారు. ఒక ప్రపాతం వల్ల ఒక పెద్ద సైన్యంగా బయలుదేరి రావడం ప్రారంభించారు. బయలుదేరిన తర్వాత దేవునికి అనిపించింది, వీళ్ళు వెళుతున్నారు, ఈ మార్గంలో వీళ్ళు ఎన్నో యుద్ధాలు చూడాల్సి ఉంది, ప్రజల ద్వారా ఎన్నో ఆటంకాలు వస్తాయి, భయంకరంగా కొన్ని పర్యాలు కరువు కాటాలు అనుభవించాల్సి వస్తుంది. ఒకవేళ ఈ పరిస్థితులను చూసి వీళ్ళు వెనక్కి తిరిగిపోతారేమో, విశ్వాసంలో భ్రష్టులైపోయి వద్దొద్దు పదా వెనక్కి వెళ్ళిపోదాం, ఐగుప్తులోనే మరలా దాసులం అయిపోదాం అంటారేమో అనేటటువంటి ఆలోచన కలిగి ఏం చేస్తున్నాడో తెలుసా? వారికి షార్ట్కట్లో ఫిలిస్తీన్ల దేశం గుండా వెళ్ళిపోతే షార్ట్కట్లో పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళొచ్చు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇలా వీళ్ళకి అభ్యంతరాలు, ఆటంకాలు ఎదురైతే వెనక్కి తిరుగుతారేమో అని చెప్పని చుట్టుదారి అయినటువంటి ఎర్ర సముద్రం గుండా తీసుకొని వెళుతున్నాడు. నిర్గమాకాండం 13వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాము. చూడండి, నిర్గమాకాండం 13వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకో. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని, ఏమట, యుద్ధము చూచున్నప్పుడు వారు ఏమనుకుంటారంట? మరలా వెనక్కి తిరిగి ఐగుప్తునకు వెళ్ళిపోదామేమో అనుకుంటారని ఫిలిస్తీన్ల దేశము గుండా సమీపమైనను ఆ మార్గమున వారిని పోనీయక ఆ చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున వారిని నడిపించాడు. షార్ట్కట్లో వెళ్తే దేవుని బిడ్డలారా, ఫిలిస్తీన్ల దేశం గుండా పాలు తేనెలు ప్రవహించే దేశం తక్కువ దూరంలోనే వెళ్ళిపోవచ్చు, 3 దినములంత ప్రయాణమే. కానీ చుట్టుదారియగు సముద్ర మార్గం గుండా తీసుకొని వెళుతున్నాడు. ఎందుకనంటే వెళ్ళే ప్రయాణంలో ఆటంకాలు, అభ్యంతరాలు వస్తాయి, వాళ్ళు ఎక్కడైనా కృంగిపోతారేమో అని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ యాత్రలో సాగుతున్నటువంటి మనందరం కూడా చివరి ఘట్టం ఏంటంటే సియోనులో ప్రభువును చూడాలని, అక్కడ నూతనమైనటువంటి పాటలు పాడుతూ దేవుని బిడ్డలారా ఆ తేజోవంతమైనటువంటి మహిమను పరవశిస్తూ అందులోనికి ప్రవేశించాలి. మనకు ఒక ఆలోచన ఉంది, మనం అందులోనికి వెళ్ళాలని. ప్రభువుని ఎరిగాం, లోకాన్ని త్యజించుకున్నాం, అన్ని బంధకాలను విడిచిపెట్టేశాం, వద్దని తెగదెంపులు చేసుకున్నాం, ప్రభుతో ఉండడానికి ప్రయాణం అవడం ప్రారంభించాం. అలా ప్రయాణం అయిపోతున్నటువంటి మన జీవితాలకి ఎన్నెన్ని ఆటంకాలు పెట్టడం ప్రారంభిస్తున్నాడు. దేవుని బిడలారా, కొన్ని పర్యాయాల ఆటంకాలు, అభ్యంతరాలు చూసాట వెనకడుగు వేస్తామట. ఎందుకని? దేవుని బిడలారా, మన జీవితాల్లో ఏదేమైనా మరణ భయం ఒకటి ఉంది. చావు వస్తుందేమో అని, నిందొస్తుందేమోనని, అవమానపడిపోతామేమో అనే భయం ఒకటి ఉండి ఎప్పుడు వీటిని అధిగమించాలంటే వెనక్కి తిరిగి చూడడమే నేర్చేసుకున్నాం. కానీ దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఈ మార్గం గుండా బైబిల్లో అన్నాడే, వారు ప్రయాణము చేయొచ్చు సియోనులోనికి వెళ్ళాల్సి ఉంది. ఈ ప్రయాణంలో చిన్న చిన్న ఆటంకాలను బట్టి ఎక్కడైనా వెనుగు తిరుగుతామేమోనని అపవాది మీద పోరాటం చేసేటటువంటి మన జీవితాల్లో శక్తివంతులంగా, ధైర్యవంతులంగా మార్చబడటానికి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? బలవంతులను కమ్మన్నాడు.
ఎంత బలవంతులై ఉన్నప్పటికీ కూడా ఆయన నేర్పిన పాఠం ఏంటో తెలుసా? ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం దేవుని వాక్యాన్ని 10వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు అందులో ఓ మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10లో అంటాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు ఏమంటున్నాడు? అపవాది తంత్రములను ఎదిరించునట్లుగా శక్తిమంతులగునట్లు దేవుడిచే సర్వాంగ కవచమును ధరించుకొనండి అని మాట్లాడుతున్నాడు. ఎన్నో ఆయుధాలు, సర్వాంగ కవచం, సర్వాంగానికి ఏ ఏ కవచాలు ఉండాలో చెప్తాడు. తలకు శిరస్త్రాణాన్ని గురించి చెప్తాడు, ఏమండి నడుముకు దట్టిని గురించి చెప్తాడు, యుద్ధ కవచాలను గురించి చెప్తాడు, ఆఖరికి పాదరక్షలను గురించి చెప్తాడు. ఇన్ని చెప్పుకుంటూ వచ్చి ఒక అద్భుతమైనటువంటి మాట 16వ వచనంలో అంటాడు, ఇవన్నీ కాదండి, విశ్వాసం అనే డాలుని మీరు పట్టుకోండి. డాలుని దేనితో పోల్చాడో తెలుసా? విశ్వాసంతో పోల్చడం ప్రారంభించాడు. అపవాదిని ఎదుర్కొనడానికట విశ్వాసం అనేటటువంటి డాల్ ఒక్కటి చాలట. ఈ రోజున చాలా తక్కువగా ఎంచుతాం విశ్వాసాన్ని. విశ్వాసం అనగానే మందిరం నిర్మాణం చేస్తున్న సేవకుడికో రోగం వచ్చిన వానికో ఉండాలి అనేటటువంటి భ్రమలో ఉండిపోయింది క్రైస్తవ జీవితం. నేనంటాను, ప్రతి వారి జీవితంలో విశ్వాసం నానాటికి బలాభివృద్ధి పొందాలి. ఎందుకో తెలుసా? మనం తరచూ వింటుంటాం, ఏదో రకమైనటువంటి పోరాటాలు చేస్తున్నప్పుడు ఎదుర్కోవడానికి నిరంతరము సన్నద్ధులంగా ఉండాల్సినటువంటి ఆ సిద్ధపాటు మనలో ఉండాలి. సహజంగా వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, హైదరాబాద్ పాత బస్తీలో అంతకు మునుపు తరచూ ఏదో పోరాటాలు, కలహాలు జరుగుతూ ఉండేవి. రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బెటాలియన్స్ అన్నీ కూడా దిగిపోయేవి. వాళ్ళని టీవీలో వార్తల్లో చూస్తున్నప్పుడు వారి చేతుల్లో ఎన్ని తుపాకులున్నా, వీపు వెనుక ఎటువంటి వెపన్స్ కట్టుకొని ఉన్నా, వారి ఎడమ చేతిలో మాత్రం ఒక షీల్డ్, డాలును పట్టుకొని ఉంటారు. మనకు తెలుసు అది ఒకానొక దినాల్లో, పాతి దినాల్లో యుద్ధం చేసేటప్పుడు వారి ఎడమ చేతిలో ఇత్తడితో తయారు చేయబడినటువంటి డాలు తయారు చేసుకునేవాడు. కాలక్రమేణా ఒకప్పుడు వాటితో కేన్స్తో తయారు చేశారు, ఆ వెదురు చెక్కలతో, ఆ పుల్లలతో తయారు చేసి పెట్టారు. కాలం మారిపోయిన తర్వాత దానిని ఏమండి ట్రాన్స్పరెంట్గా కనబడుతూ ఉండే అట్టుగానే ఓ ప్లాస్టిక్ దానికి సంబంధించిన మెటీరియల్తో పెద్దగా చేసి పెట్టాడు. ఏది వాడినా వాటన్నిటికన్నా అతి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ఈ చేతిలో ఉన్నటువంటి డాల్. ఒకవేళ వెళుతూ ఉండగానే రాయి విసిరేవాడు ఉండొచ్చు, లేకపోతే కంటిలో కారం కొట్టాలనుకునేవాడు ఉండొచ్చు, ఇంకేదన్నా గుడ్లో ఇంకేదైనా కానివి మీద వేయాలనుకుని ఉండొచ్చు. ఏ ప్రక్క నుండి ఎవడు ఏది వేస్తాడో తెలియదు కనుక మూవబుల్, ఇది కదులుతూ ఉండేటటువంటి ఈ డాలు, షీల్డ్ మన చేతిలో వారి చేతిలో పెట్టుకునేవాడు. ఎందుకంటే ఎవరెక్కడేస్తున్నా ఎలర్ట్ అయిపోయి మీద పడకుండా ఉండడానికి పెట్టేవాడు. అదే పాఠాన్ని మనకు నేర్పుతుండే ఏంటంటే, సైతానుడు కుయుక్తితో యాత్ర చేసుకుంటూ పోతున్నటువంటి మన జీవితాలను ఆటంకపెట్టి కృంగజేయడానికి, మనల్ని భ్రష్టత్వంలోకి తీసుకుని వెళ్ళడానికి వాడు ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం వారిని ఎదిరించడానికి పట్టుకొనాల్సినటువంటి ఆయుధం ఏంటో తెలుసా? విశ్వాసం అనేటటువంటి డాలు మన దగ్గర ఉండాలి. విశ్వాసం ఉంటే నీ జీవితాన్ని జయ జీవితంతో ముందుకు తీసుకొని వెళ్తావు. విశ్వాసం ఉంటే నీ జీవితం అధికంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంది. అపవాదికి భయపడవు, వాని తంత్రాలకు భయపడవు, వాడు చేస్తున్న కుయుక్తికి భయపడవు, వాడు చేసే ఏ విధమైనటువంటి దాడికి భయపడవు. ఎందుకో తెలుసా? నీ చేతిలో ఆయుధం ఉంది, విశ్వాసం అనే డాలు ఉంది కనుక ఏ విధంగా వాడు ప్రయత్నం చేసినా ఆ డాలు మూలంగా నీవు పొరపాటున పడిపోవు. జాగ్రత్త దేవుని బిడలారా. చాలామంది
విశ్వాసం అనే డాలును పట్టుకోకుండానే సియోను యాత్రకు బయలుదేరడం ప్రారంభించారు. ఆ సియోను పురంలో చేర్చబడాలని ప్రయత్నం చేయడం ప్రారంభిస్తున్నారు. ఈ విశ్వాసం అనే డాలు లేకపోతే ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాడో మనకే తెలియదు. ఈ రోజున నీ వెర్రగాల్సిన పాఠం ఏంటో తెలుసా? ఈ కడవరి దినాల్లో నీ విశ్వాసం అనే డాలును పట్టుకునాలా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని చదువుకుంటున్నప్పుడు హేబేలు మొదలుకొని తన వరకు సాక్ష్యం ఇస్తూ వస్తున్నాడు ఆయన దైవజనుడైనటువంటి పౌలు గారు. ఆయన రాస్తున్నటువంటి పాఠం ఏంటో తెలుసా? చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాము. చూడండి, అందులో అంటాడు, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు. ఎవరు అనంటే పైన పరిశుద్ధుల జాబితాను రాస్తున్నాడు. దానిలో దేవుని బిడ్డలారా హేబేలు ఉన్నాడు, దేవుని బిడ్డలారా హనోకు ఉన్నాడు, అబ్రహాము గారు ఉన్నారు, సొలొమోను ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఎంతమంది పరిశుద్ధులను గురించి రాసి వారి జీవితాలన్నీ ఎలా ఉన్నాయో తెలుసా? విశ్వాసం ద్వారా దేవుని ఎదుట జయించడం ప్రారంభించారు. ఈరోజు ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ విశ్వాసమే ఈ కడవరి దినాల్లో బాగా బలాభివృద్ధి పొందాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభులు వారి శిష్యులు ఒక రోజున ప్రభులు వారి వద్దకు వచ్చారు. వారి దగ్గరకు వచ్చి ప్రభులు వారి దగ్గరకు వచ్చి ఏం అడుగుతున్నారో తెలుసా? లూకా శుభవార్త 17వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాము. చూడండి, లూకా శుభవార్త 17వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాము. చూడండి, లూకా శుభవార్త 17వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ప్రభులు వారి దగ్గరకు అపోస్తులు వచ్చి అడుగుతున్నట, మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని ప్రభువును అడుగుతున్నారట. ఏం అడుగుతున్నారు? విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని అడుగుతున్నాడు. నేను ఇందాక నుంచి చెప్పుకుంటుంది ఏంటంటే మనం కాదు, మనలో ఉన్నటువంటి విశ్వాసం వృద్ధిపరచబడాలి. శిష్యులు వచ్చి మాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, మా విశ్వాసమును వృద్ధిపరచమన్నారు, కానీ విశ్వాసములో మమ్ములను వృద్ధిపరచమని అడగలేదు. వినరా, రెండు మాటలకు తేడా. మా విశ్వాసాన్ని వృద్ధిపరచమన్నారు, కానీ మాలో ఉన్నటువంటి విశ్వాసంలో మమ్ములను వృద్ధిపరచమని అడగటం లేదు. మనం కాదు వృద్ధి పడాల్సింది, మనలో ఉన్నటువంటి విశ్వాసం వృద్ధి పడాలి. ఈ రోజున ఆ విశ్వాసంలో మనం వృద్ధి పడాల్సి ఉంది. ఎందుకు అనంటే ఆ విశ్వాసమే మన జీవితానికి మూలపాఠం. కొన్ని పర్యాలు చాలు విశ్వాసం బలపరచబడాలంటే ఎన్నో వాక్యాలు వినాలి, ఎన్నో పాటలు వినాలి. దేవుని బిడ్డలారా, ఇది ఒక ప్రాక్టికల్గా అనుభవిస్తే తప్ప అర్థమయ్యేటటువంటి పాఠం కాదు. అంతటి చక్కని పాఠం విశ్వాసం ద్వారా పెంచుకుంటే ఒక్క కాని మాట చాలండి మన విశ్వాసాన్ని నిలువెల్లా కూల్చేయడానికి. కట్టబడినటువంటి విశ్వాసపు కోటగోడలు ఈ నిలువెల్లా కూలిపోవడానికి ఒక్క మాట చాలు. మార్కో శుభవార్త 9వ అధ్యాయంలో ప్రభుల వారి వద్దకు ఓ తండ్రి తన పిల్లవాడిని వెంట పెట్టుకొని వచ్చాడు. ప్రభును అడుగుతున్నాడు. ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు మీద ఎంత విశ్వాసం పెరిగిందంటే ఆయన చేయి ఉంచితే చాలు, మాట సెలవిస్తే చాలు, నీడబడితే చాలు, నా కుమారుడు శుద్ధుడైపోతాడు అనేటటువంటి ఒక గొప్ప నమ్మకాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. అందుకనే కుమారుని వెంట పెట్టుకొని వస్తున్నాడు. ఎందుకో తెలుసా? కుమారుడు బాగానే యుక్త వయసులోకి వచ్చాడు, బాగానే తింటాడు, ఆనందిస్తాడు, కానీ వాడికి ఒక బలహీనత ఉంది. నిప్పు నీరు కనబడగానే వేగంగా పరిగెట్టుకుని వెళ్ళి అందులో పడిపోవడం ప్రారంభిస్తున్నాడు. తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాస్తున్నారు. ఎక్కడ వెళ్ళి వాడు తెలియకుండా నిప్పులో పడిపోతాడో, నీటిలో పడతాడో, ఊపిరాడగా చనిపోతాడేమో, దేహం కాలిపోతుందేమో అని భయముతో కలవరపడడం ప్రారంభించారు. కానీ ప్రభులు వారిని గురించి వినగానే ఆశ పుట్టింది. ఏది ఏమైనా ఆయన కార్యం చేయగలిగిన వాడు ఆయన దగ్గరికి వెళదామని. ప్రభులు వారు లోపల ఉన్నారు, ఉపదేశిస్తున్నారు. శిష్యుల దగ్గరకు వచ్చి విషయాలు అడిగారు. శిష్యుల దగ్గరకు రాగానే విషయం చెప్పాడు. వారు 12 చేతులు పెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించారు. వాడికి రోగం కుదురుబాటు కాలేదు, అనగా స్వస్థత కలగలేదు.
ఏ మేలు కూడా పొందలేదు. ఎంతో గొప్ప విశ్వాసంతో వచ్చినటువంటి ఆ తండ్రికి విశ్వాసం కూలిపోయింది. ఏం చేయాలో తెలియక పిల్లాడిని చేయబట్టుకొని ఇసురుబాటుగా రా వెళ్ళిపోదాం అని చెప్పని పిల్లాడిని చేయబట్టి లాగి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ప్రభులు వారు చూసి గమనించి బయటకు వచ్చి పిలుస్తున్నాడు, ఆగమని. ఏం విషయం అన్నాడు. మరలా తిరిగి ప్రారంభించాడు. బాబు, నా కుమారుడు బాగానే తింటాడు, ఆడుకుంటాడు, పడుకుంటాడు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాడికి నిప్పు నీరు కనబడగానే పరిగెట్టుకుని వెళ్ళి అందులో పడిపోతున్నాడు. ఏ రోజున ఏం జరుగుతుందో అనే భయం మాకు బాగా పట్టుకుంది. నీ గురించి బాగా విన్నాం, అంచెలంచెలుగా విశ్వాసం పెరిగిపోయింది, కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నీరు గారనయ్య, మీ శిష్యులు చేతుల నుంచి ప్రార్థన చేశారు, వారి చేత కాలేదు అని చెప్పని వెళ్ళిపోవడం ప్రారంభించాడు. ప్రభు అలాగే చూస్తున్నప్పుడు మరలా వాడు తిరిగి వచ్చి అంటున్నాడు, నీ వలనైనా ఏమైనా అయితే. ఎవరిని అంటున్నాడు తెలుసా? విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుడితో అంటున్నాడు, ఇదిగో నాకు ఉన్న విశ్వాసం అంతా పోయిందయా, నీ వలనైనా ఏమైనా అయితే మా వాడికి బాగు చేయి అన్నాడు. ప్రభులు వారు చూసి అంటాడు, నమ్మడం అనేది నీ వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యమవుతుంది అంటాడు. దేవుని బిడ్డలారా, మరి ఆ విశ్వాసం ఎట్లా వస్తుంది? వాడైతే ప్రభు దగ్గరికి వెళ్ళి అంటాడు, బాబు నాలో చాలా అపనమ్మకం ఉంది, అపనమ్మకం ఉండకుండానట్లు నా కొరకు ప్రార్థన చేయి అన్నాడు. కానీ బైబిల్ చెప్తున్న పాఠం ఏంటో తెలుసా? ఈ కడవరి దినాల్లో మన విశ్వాసం పెరగాలి, బలాభివృద్ధి పొందాలి. ఎందుకు నీకు విశ్వాసం అవసరమో చెప్పాను. విశ్వాసాన్ని నీవు పట్టుకొని సాగడం ప్రారంభిస్తే ఎన్ని ఆటంకాలు అభ్యంతరాలు వచ్చినా ఏ మాత్రం కూడా నీవు ఓడిపోనంటే ఓడిపోవు. బైబిల్ చెప్తా ఉంది, అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్న దినాల్లో ధర్మశాస్త్రం మీద ప్రావీణ్యత పొందాడు. గమలీయేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించాడు. చివరికి తనకున్నటువంటి ఆశ అపేక్షను బట్టి ధర్మశాస్త్రంలో ప్రావీణ్యతను సంపాదించాడు. ఎంతగా అంటే ధర్మశాస్త్రాన్ని పిండి వడపోసి అవపోసనం చేసి అంతగా వెళ్ళిపోయాడు. అంత నైపుణ్యతను ఎక్కడ ఏది అడిగినా క్షుణ్ణంగా చెప్పగలడు. 70 మంది సన్హెడ్రిన్ సభల్లో అధికుడుగా నిలిచాడు. అటువంటి తాను దేవుని బిడ్డలారా ప్రభు చేత దర్శించబడ్డాడు. ఇప్పుడు తన జీవితంలో ఒక నూతన దర్శనాన్ని పొందాడు. ఇంతకుముందు తనకున్నటువంటి ఆలోచన కాదు, ఇప్పుడున్నటువంటి దర్శనం ఏంటో తెలుసా? ప్రభువుతో పాటు సదాకాలం సియోనులో ఉండాలి. ఇప్పుడు ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ పోతున్నాడు ఆయన. కానీ ఒక క్రొత్తదైన అనుభవం ఏంటంటే, ఇంతకుముందు ధర్మశాస్త్రంలో దేవాలయంలో సభ్యత ఉంటే రాజరికం ఉంది, ప్రజలందరూ గౌరవించారు, ఎంత ఆనందదాయకమైన జీవితం. కానీ ఈ మార్గంలో అటువంటి ఆనందం లేదు. కానీ అంతకన్నా ఆనందం కొరకు పరిగెట్టడం ప్రారంభిస్తున్నాడు, అంతకన్నా మహిమను అనుభవించడం కోసం పరిగెడుతున్నాడు. కానీ పరిగెడుతున్నటువంటి యాత్రలోనే అనేకమైనటువంటి ఆటంకాలు అభ్యంతరాలు రావడం జరుగుతుంది. ఎందుకనంటే ఆ మహిమను పొందకుండా సైతానుడు చేయాలని. నేనంటాను, దేవుని బిడ్డలారా, ఆయన ముందుగానే దేవుని నుండి విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు. ఎందుకని? పడిపోకుండా ఉండాలంటే విశ్వాసం అనే డాలును పట్టుకోనాల్సి ఉంది. అందుకని ఏం చేస్తున్నాడు? విశ్వాసం అనే డాలును పట్టుకొని సాగడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఈ కొనియా లుస్త్రా ప్రాంతాల్లో కొట్టి కొరప్రాణంతో వదిలేశారట. వీడిగా చనిపోయాడు అని చెప్పి అనుకొని ఈడ్చుకొని ఊరు వెలుపలకు వెళ్ళిపోయారట. మనమైతే ఏమనుకుంటాం తెలుసా? ఈ బాధలు ఎందుకు నాయనా, మనకి ఈ కష్టాలు ఎందుకు? ఓ బ్రతికుంటే కొంతకాలం చక్కగా బ్రతకొచ్చు. ఇగో దేవుని నమ్ముకున్న దగ్గర నుంచి బాధలు వచ్చినాయి, వద్దని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. నేనంటాను, విశ్వాసం అనే డాలు నీవు పట్టుకొని ఉంటే గనక ఇంతకన్నా జటిలమైన సమస్యలు వచ్చిన భయపడవు. యెరూషలేం వెళ్ళొద్దని అగబు ప్రవక్త చెప్తే అక్కడున్న కైసరయ ఉన్న సంఘం ఏడ్చిందట. వారితో మాట్లాడుతాడు, మీరెందుకు ఏడ్చి నా గుండె బ్రద్దలు చేస్తారయ్యా? నేను యెరూషలేములో బంధింపబడటం కోసం మాత్రమే కాదు, ఆఖరికి చనిపోవడానికి కూడా నేను సంసిద్ధంగా ఉన్నాను. ఎందుకని? చావు మీద తెగింపు అనంటే ఆ సియోనులోకి చేర్చబడాలి. ఇప్పుడు ఈయన ఏ ఆటంకం చేయడానికి సైతానుడికి ధైర్యం చాలడం లేదు. అందుకని ఏం చేస్తున్నాడు? ఈ పోరాటంలో నిలవబడటం ప్రారంభిస్తున్నాడు.
నేనంటాను, ఇప్పుడు ఈ పోరాటంలో వృద్ధి పడాలి అంటే నీకేం చేస్తాడో తెలుసా? విశ్వాసానికి పరీక్ష పెడతాడు. నీకు కాదు, బాగా గమనించి పెట్టేది పరీక్ష, విశ్వాసమునకు పరీక్ష పెడతాడు. ఎందుకని? నేను ఇందాకే చెప్పాను, శిష్యులు వచ్చి విశ్వాసంలో మమ్ములను వృద్ధిపరచమని అడగలేదు, మా విశ్వాసాన్ని వృద్ధిపరచు అన్నాడు. మిమ్ములను మీరు వృద్ధి పడాలంటే మీకు పరీక్ష వస్తుంది. పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు, వారిలో చాలామంది శిశు విద్య నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా ఇంకా అధికమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ దాకా చదివే వాళ్ళు ఉన్నారు. ఎవరు ప్రమోట్ అవ్వాలన్నా ప్రతివానికి పరీక్ష ఉండాల్సిందే. పిల్లవాడు ఎల్కేజీలో విద్యలో పాస్ అయ్యి యూకేజీకి వెళ్ళాలి అనంటే దేవుని బిడ్డలారా ఎల్కేజీలో ఖచ్చితంగా పాస్ అయ్యి తీరాల్సిందే. ఒకవేళ వాడు ఎల్కేజీలో పాస్ కాలేదనుకోండి, ప్రిన్సిపల్ అమ్మా నాన్నని పిలుస్తాడు, మీ వాడికి ఇంకా రాలేదమ్మా, ఈ సంవత్సరం కూడా ఎల్కేజీలో ఉంచకపోయారా అంటాడు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి గట్టిగా చదువు రావాలని చెప్పని చదివిన తరగతిలోనే చదివించే వాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలుసా? ఈ విశ్వాసానికి పరీక్ష. దేవుని బిడ్డలారా, ఏ విధంగా తాను వృద్ధి పడాలి అంటే, ప్రమోట్ అవ్వాలంటే తన జీవితానికి పరీక్షలో నెగ్గాడో ఆ విధంగానే నీవు నేను కూడా మన విశ్వాసం వృద్ధి పడాలి అంటే మన విశ్వాసానికి పరీక్ష రావాలి. అందుకనే చాలా పర్యాలు మన విశ్వాసానికి పరీక్ష పెడతాడు. అబ్రహాం గారు ఉన్నాడు, ఆయనకి విశ్వాసులకు తండ్రి అనే ఒక పేరు కలిగిన వాడు ఉన్నాడు. ఓరకనే ఏదో కాస్త విశ్వాసం కలిగి ఉంటే ఆయనకు ఆ పేరు పెట్టేయలేదు. ఎంతటి విశ్వాసం కలిగిన వాడు ఉన్నాడో తెలుసా? ఒకరోజు వచ్చాడు, దేవుడు మాట్లాడంట, అబ్రహామా, నీ ఒక్కడే ఉన్న నీ కుమారుని తీసుకొని మోరియా దేశంలో నేను చూపించే పర్వతాల్లో ఒక స్థలంలోకి వెళ్ళి నీ కుమారుని నా కొరకు బలిగా అర్పణ చేయన్నట. కింద పడి ఏడవడం, లేకపోతే దుమ్మంతా నెత్తిని పోసుకోవడం, ఏం దేవుడా ఇదేం న్యాయం, ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నా అని అనలేదట. దేవుని కొరకు ఇవ్వడానికి సంసిద్ధపడ్డాడు, బలిపీఠం కట్టాడు, బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన విశ్వాసులకు తండ్రిగా మార్చబడి ఒక అధికుడుగా మార్చబడాలంటే ఆ స్థానాన్ని ఆయన పొందాల్సింది. ప్రతి ఒక్క వ్యక్తికి పరీక్ష ఉంది. ఈ రోజున ప్రయాణం చేస్తూ పోతున్నప్పుడు నీ ఆత్మీయ జీవితంలో నిన్ను బలపరిచి నీకు తోడుగా ఉన్నటువంటి నీ విశ్వాసానికి మాటికి పరీక్షలు వస్తుంటాయి. పడిపోవగొట్టాలని, విశ్వాసంలో భ్రష్టులను చేయాలని, నాశనంలోకి తీసుకుని వెళ్ళాలని, ఆత్మీయ జీవితాన్ని కొల్లగొట్టాలని చూస్తాడు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీవు పడిపోకుండా ఉండాలంటే విశ్వాసాన్ని కలిగిన వ్యక్తి ఉండాలి. ఈ విశ్వాసం ఇంకా నానాటికిని బలాభివృద్ధి పొందాలి. ఈ విశ్వాసానికి ఎన్ని రకాల పరీక్షలు వస్తాయో, ఈ పరీక్షలో ఎక్కడా ఓడిపోలేదు పౌలు గారు. ఆఖరికి ఆయన ఏమన్నాడు తెలుసా? బ్రతకడం క్రీస్తే, చావు అయితే ఇంకా లాభమే అన్నాడు. ఈ రోజున చావుని లాభంగా ఎంచుకునే ప్రజలు ఇంకా రాలేదు. దేవుని బిడ్డలారా, చావు అంటే భయపడిపోయి మరణ వార్తని, రోగం వచ్చింది అనుకొని శోకాలు పెట్టి ఏడ్చేటటువంటి ప్రజలు ఎక్కువ అయిపోయారు. కానీ ఈ రోజున పౌలు అలా ఉండలేదు. ఎందుకో తెలుసా? నా చేతిలో విశ్వాసం అనే డాల్ ఉంది. అపవాది ఏ విధమైనటువంటి తంత్రాన్ని ఉపయోగించినా విశ్వాసం ద్వారా వానిని ఎదిరిస్తాను అనుకున్నాడు. అందుకనే కదా ఇందాక మన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చదువుకున్నట్టుగా హేబేలు మొదలుకొని దేవుని బిడ్డలారా అనేకులు విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు. జయించడం కన్నా గొప్ప విషయం ఏంటో తెలుసా? వారు వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారట. ఈ కడవరి దినాల్లో నీ విశ్వాసం కూడా పెరగాలి. ఎలా పెరుగుతుంది విశ్వాసం? విశ్వాసం ఎలా కలుగుతుంది మన జీవితానికి? ఒక వ్యక్తి కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇస్తే విశ్వాసం కలగదు, వింటాం కానీ వదిలేస్తాం. కానీ బైబిల్ నేర్పుతున్నటువంటి పాఠం ఏంటో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు అందులో అంటాడు, ఏమన్నాడు చూడండి, వినుట వలన విశ్వాసము కలుగుతుంది అని మాట్లాడడం ప్రారంభించాడు. ఏ విశ్వాసం? వినుట వలన కలిగేటటువంటి విశ్వాసం. ఏది పడితే అది వింటే కాదట, ఎవరిని పడితే వారిని గురించి వింటే కాదట, అదిను క్రీస్తుని గూర్చినటువంటి మాటలు వినడం మూలంగానే విశ్వాసం పెరుగుతుంది. ఈ విశ్వాసానికేనండి పరీక్ష. యాకోబు అంటాడు కదా, యాకోబు
తాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుంటూ అంటాడు, నీ విశ్వాసము వృద్ధిపరచబడాలంటే ఈ విశ్వాసము పరీక్షలోకి వెళ్ళాల్సి ఉందట. అందుకని అంటాడు, నా సహోదరులరా, మీ విశ్వాసమునకు కలిగిన పరీక్ష ఏమట? ఇప్పుడు వస్తున్నటువంటి పరీక్ష అంతా దేనికో తెలుసా? నీ విశ్వాసానికి. ఇప్పుడు నీ విశ్వాసం పరీక్షలో గెలిస్తేనే విశ్వాసం వృద్ధిపరచబడుతుంది. అందుకనే అంటాడు, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు అందులో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాము. చూడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్ష చేయబడుతుంది అంటాడు. మన విశ్వాసం అట మాటి మాటికి పరీక్ష చేయబడుతుందట ఈ యాత్రలోకి వెళుతున్నప్పుడు. ఎందుకని? దేవుని బిడ్డలారా, విశ్వాసం కలిగిన వారంగా ఉన్నామో లేదో అని పరీక్ష చేయడానికి. కొన్ని పర్యాలు విశ్వాసంలో భ్రష్టులం అయిపోతున్నాం. కానీ నీ విశ్వాసం ఇంకా బలపడి పడిపోకుండా చెదరిపోకుండా ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? యాత్రలో ప్రయాణం చేస్తున్నటువంటి నీవు, అడుగులు జలమయం చేస్తూ సాగాల్సినటువంటి నీవు, ఆ సియోనులోకి వెళ్ళి మహిమానందం పొందాలని కోరుకుంటున్నటువంటి దేవుడు ఎక్కడా తప్పిపోకుండా ఉండడం కొరకు విశ్వాసం అనే డాలునిచ్చాడు, అపవాదిని వాని తంత్రాలను పడగొట్టడానికి. మరి నువ్వేం చేయాలో తెలుసా? విశ్వాసం నీలో ఇంకా ఇంకా బలాభివృద్ధి పొందాలి అని అంటే నువ్వు దేవుని గురించి బాగా ఎక్కువ వినాలి. పౌలు దేవుని దర్శనాన్ని పొందాడు దమస్కు మార్గంలో. వాస్తవానికి ధర్మశాస్త్రం మీద ఉన్నంత పాండిత్యం క్రీస్తుని గురించి తనకు తెలియదు. వెంటనే ఏం చేశాడు? క్రీస్తుని గురించి వింటేనే నా జీవితంలో విశ్వాసం పెరుగుతుంది అనుకున్నాడు. ఈ సమస్యలో శోధనలో ఎలా నిలవగలమో తెలుస్తుంది అనుకున్నాడు. అందుకని ఏం చేస్తున్నాడు? యేసుని గూర్చిన మాటలు వినడానికి బయలుదేరడం ప్రారంభించాడు. అపోస్తులుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు వారు ఇంకా అతని క్రీస్తుని గురించి తెలుసుకోవాలని అపోస్తులుల దగ్గరికి వెళుతున్నప్పుడు అటండి అపోస్తులు అనుకున్నాడు, లేదు మాయా వేషం వేసుకుని వచ్చి మన గుట్టు కూడా కనుక్కొని చంపేయాలనుకుంటున్నాడు అని దాగి ఉన్నారట. ఆ సమయంలోనే బర్నబా వారిని పౌలును పట్టుకున్నాట, ధైర్యంగా ఉండో, నేను అపోస్తులుల దగ్గరికి తీసుకుని వెళ్తాను, నువ్వు క్రీస్తుని గురించిన మాటలు విందుగానన్నాడు. ఎప్పుడైతే క్రీస్తుని గురించిన మాటలు విన్నాడో పౌలు బలహీనుడే, తనకు తెలిసినటువంటి ధర్మశాస్త్రాన్ని మాత్రమే అనుసరించేవాడు. కానీ ఏ రోజు కూడా చావు కొరకు తెగింపు రాలేదు. అటువంటి వాడు తన జీవితంలో దేవుని మాటలు వింటూ ఉండగానే బలం పొందుకున్నాడు. ఎంతటి బలం పొందుకున్నాడో తెలుసా? దేవుని బిడ్డలారా, ఏదో ఒక రోజున ఈ దేహాన్ని విడిచిపెట్టి నిన్ను వెడలిపోవలసిన వాడిని, కానీ వెడలిపోక మునిపే నా ప్రయాన్ని కడముట్టించాలి, నా పరుగును కడముట్టించాలి. పరుగును కడముట్టించేంత వరకు విశ్వాసాన్ని మాత్రం కాపాడుకోనాలి. ఈ విశ్వాసం ముందు నాకు వచ్చే సమస్యలన్నీ నామ మాత్రమే అనుకున్నాడు. అందుకని ఏం చేయడం ప్రారంభించాడు? తన మీదకు ఎన్ని అవమానాలు వచ్చినాయో, ఎన్ని నిందలు వచ్చినాయో, ఎన్ని పర్యాయాలు ఈ కొనియా లుస్త్రాలో కొట్టి కొరప్రాణంతో వదిలేశారు, ఎక్కడా భయపడలేదు, వెనకడుగు వేయలేదు. ఎందుకో తెలుసా? ప్రభు కొరకు తాను నిలబట్టాన్ని నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. అపోస్తులుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు అందులో ఓ మాట జ్ఞాపకం చేసి, క్షమించండి, 14వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాము. చూడండి, అపోస్తులుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనాన్ని చదువు. అంతియోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షమున చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయాను అనుకొని పట్టణపు వెలుపలకి అతనిని ఈడ్చుకొని వెళ్ళిపోయారు. ఆనంద్ ఈడ్చుకొని వెళుతున్నారు అంటే దయా దాక్షిణ్యం లేకుండా కఠినమైనటువంటి స్వభావం. ఎందుకు వచ్చింది ఈ విధానం? ఒకటే కారణం. ఏంటో తెలుసా దేవుని బిడ్డ?
దేవుని బిడ్డలారా, ఇంత కఠినంగా ఉన్న తన విశ్వాస ప్రమాణాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకని? ప్రభువును గురించినటువంటి మాట విన్నాడు. ఒక్క మాట తన జీవితాన్ని ఇన్స్పైర్ చేసింది, ప్రోత్సహించింది. బ్రతికితే క్రీస్తే, చావైనా పర్వాలేదు, నేను బ్రతకడం అనేది ప్రభు కొరకే ఉండాలి. ఇటువంటి సమస్యలన్నీ నాకు ఎన్నైనా రాని అధిగమిస్తానే తప్ప నేను వెనకడుగు వేయను అనుకున్నాడు. విశ్వాసపు డాలును పట్టుకొని ముందుకు సాగడం ప్రారంభించాడు. అందుకనే మనం వినాల్సింది ఏంటో తెలిసి, కడవరి దినాల్లో యేసయ్యను గురించిన మాటలు వినాలా, క్రీస్తును గురించినటువంటి మాటలు వినాలా. ఒక్క మాట హృదయపూర్వకంగా వింటే నీ జీవితంలో ప్రభు మాట్లాడడం ప్రారంభిస్తాడు. నీ హృదయంలో ఉన్న భేదాన్ని తీసివేయి, విమతాన్ని తీసివేయి, హృదయపూర్వకమైన హృదయంతో చదవడం ప్రారంభించు వాక్యాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడు. ఎంత మాట్లాడుతాడో తెలుసా? నీ జీవితానికి ఒక పరిపూర్ణమైనటువంటి ప్రతిష్టతనిచ్చి అంతగా మాట్లాడతాడు. నేను చాలా ఏండ్ల క్రితం దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి శ్రీలంక దేశానికి నేను వెళ్ళాను. చాలా దూరం ప్రయాణం చేస్తూ కిల్నోచి అనేటటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాం. అది దాటితే ఇంకా దట్టమైనటువంటి అడవులు, జాఫ్నా అనేటటువంటి అడవులు వస్తాయి. అక్కడికి వెళ్ళాం. ఒక దినమంతా, ఒక రాత్రి పగలంతా కూడా అక్కడ మేము గడపాల్సిన పరిస్థితి వచ్చింది. పగటి వేళ ఒక అతను నాతో మాట్లాడుతున్నాడు. తను సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు. నాకు బయటికి వెళ్ళిన తర్వాత నిద్రపోవడానికి, తిండి తినడం కన్నా అనేకమైనటువంటి విషయాలను సేకరించడానికి నా సమయాన్ని ఎక్కువగా వెచ్చిస్తాను. నేను ఆయనతో కూర్చొని ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం. నేను ధైర్యం చేసి అన్నాను ఆయనతో, ఈ ప్రాంతంలో ఇంకా ఎల్టీటీ వారు ఉన్నారా అన్నాను. ఆయన మాట్లాడుతూ అన్నాడు, ఒకప్పుడు ఎల్టీటీలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని నేనండి. ఈరోజు దేవుడు నన్ను దర్శించాడు, నేను సేవకునిగా చేస్తున్నాను. నేను ప్రభాకరన్ గారి మాటలు విని నేను ఇన్స్పైర్ అయిపోయి నా జీవితంలో నా కుటుంబాన్ని, చదువుతున్న ఉన్నత విద్యను విడిచిపెట్టేసి నేను అలా ప్రోత్సహించబడి డెడికేట్ చేసుకొని అడవుల్లోకి వెళ్ళి జీవించాను. నేను శ్రీలంక ప్రభుత్వం మీద పోరాటం చేశాను, భారతదేశ ప్రభుత్వం మీద పోరాటం చేశాను. ఒక పులులుగా మేము పిలువబడేటటువంటి మేము ఎన్నో చేశాను. ఇదిగోండి నా చేతులకు గాయాలు, నా దేహానికి అయిపోయిందని. ఆయనకి ఎక్కడెక్కడ గాయాలు అయిపోయినో తనకున్నటువంటి అంగవైకల్యాన్ని నాకు చూపించాడు. నేను తనతో ఫొటోస్ దిగాను. దేవుని బిడ్డలారా, ఇంత మాట్లాడిన తర్వాత ఆయన చెప్పడం ప్రారంభించాడు, మీరు ముందుకు వెళితే జాఫ్నా అడవులు వస్తాయి. నేను 2 పర్యాయాలు ఈ ఎల్టీటీ అధినేత ప్రభాకరన్ గారిని చూశాను. ఇదిగో మనం ఉదయకాలం వెళ్ళి టిఫిన్ చేశామే, ఆ రోడ్డు దగ్గరే ఒక జీప్లో ఉండి మాట్లాడడానికి ప్రభాకరన్ వచ్చారు. ఓ చిన్నపాటి మైకు పెట్టుకొని మాట్లాడాడు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే దరిదాపుగా ఒక 5,000 మంది ప్రజలు వచ్చారు. ఆయన మాట్లాడింది 5-6 నిమిషాలు మాత్రమే. దేశం కొరకు, తన ప్రజల కొరకు ఎందుకు తాను పోరాటం చేస్తున్నాడో మాట్లాడాడు. 5 నిమిషాల్లోనే 4,000 మంది ఇన్స్పైర్ అయిపోయి కుటుంబాలను విడిచిపెట్టి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా అంతా కూడా తను వెనకబడి వెళ్ళిపోయాం. మేము అందరం సంవత్సరాలు తరబడిపోయి మేము అడవుల్లోనే బ్రతికాం. ఏం తిన్నామో తినలేదో కూడా తెలీదు. మాకు కలిగింది ఏంటో తెలుసా, ఏది ఏమైనా సరే మేము సాధించుకోవాలి మా కొరకు అనేటటువంటి ఒక పట్టుదల వచ్చింది అన్నాడు. నాకు అనిపించింది 2 నిమిషాలు ఒక సామాన్యమైన మనుషుడు మాట్లాడితేనే 4,000 మంది ఇన్స్పైర్ అయిపోయారు. ఈరోజు మనతో మాట్లాడి విశ్వాసాన్ని పెంపొందించేది ఎవరో తెలుసా? నరమాత్రుడు కాదు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మాటలు వినకపోబట్టే, ఆయన గురించి నీకు తెలియకపోబట్టే విశ్వాసం అన్నది నీలో పెంపొందించబట్టలేదు. ఎన్ని పర్యాలు నువ్వు పడిపోలేదు. చిన్న శ్రమ రాగానే, చిన్న అవమానం రాగానే, ఆర్థికంగా ఇబ్బంది కలగానే క్రైస్తవ జీవితంలో కృంగిపోయి ఎన్ని పర్యాలు దేవుని మీద తిరుగుబాటు చేయలేదు. నీ జీవితంలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నట్లయితే ఇటువంటి బండలు ఎన్ని మీద పడని, చావు బ్రతుకుల్లో ఉండని, నీ విశ్వాసాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్ట. నీ పరుగును కడముట్టించి అంతవరకు కూడా విశ్వాసపు పందపు రంగంలో పరిగెడతావు. అందుకనే చాలా పర్యాలు సైతాను చేసినట్టు యేసయ్య మాటలు విననీడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ముచ్చట్లు పెట్టించడం ప్రారంభిస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంపార్టెంట్ అయిన విషయం జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఏళ్ల క్రితం కలిసినటువంటి వారిని జ్ఞాపకం చేస్తాడు. జాగ్రత్త దేవుని బిడ్డ, నీ వినాల్సింది ఇవి కాదు. ఇవి నీ జీవితానికి క్షేమం ఇచ్చేవి కాదు. యేసుని గూర్చినటువంటి మాటలు వినడంలో నీకు క్షేమం ఉంది.
ఆ మాటలు నువ్వు వినాలా, విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఈ విశ్వాసానికి నానా రకమైనటువంటి శోధనల చేత సమస్యలు వస్తాయి. అయినా విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉంటే నీ జీవితం కడవరకు ఆయుధాన్ని పట్టుకుంటాం. ఎంతమంది రానియండి దేవుని బిడ్డలారా, వాళ్ళందరిపైన జయం పొందుకుంటావు. సియోనులోకి నువ్వు కాలు మోపడం ప్రారంభిస్తావు. యేసుతో పాటు సదాకాలం ఉండేటటువంటి ఒక నూతన అనుభవాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి స్థితి రావాలంటే ఈ కడవరి దినాల్లో ఆ సియోనులో ప్రవేశించాల్సినటువంటి నీవు విశ్వాసంలో నానాటికి బలాభివృద్ధి పొందాలి. ఈ బలం పొందాలంటే నీవు క్రీస్తుతో పరిచయం పెట్టుకోవాలి. క్రీస్తుని గురించిన మాటలు ఎక్కడ దొరుకుతున్నాయో అక్కడికి వెళ్ళాలి. ఏది పెడితే అది కాదు మనం వినాల్సింది. మనకు ఆశీర్వాదాలు, దీవెనలు, మేళ్ళు, వీటిని గురించి కాదు మనం వినాల్సింది. క్రీస్తుని గురించిన మాట విను. ఆయన ఏ విధంగా నీ కొరకు గాయపడ్డారో, ఏ విధంగా నీ కొరకు ప్రాణం పెట్టాడు, సులువయాగాని ఏ విధంగా చేశాడు జ్ఞాపకం పెట్టుకుంటే నీ జీవితం తేలికైపోతుంది. పర్వాలేదు, దీనిని నేను సాగించలేను అనుకున్నానేమో, దీన్ని దాటిపోలేను అనుకుంటున్నానేమో, కానీ నాకు సులువు చేస్తున్నాడు అనుకొని విశ్వాసం నిన్ను నడుం కడుతుంది. విశ్వాసమే నిన్ను ముందుకు తీసుకుని పడుతుంది. నువ్వు దాటిపోవడానికి అవకాశం ఉంది. కనుక ఈ కడవరి దినాల్లో నువ్వు ఇంకా విశ్వాసంలో నానాటికి నీ బలాభివృద్ధి పొందాలి అంటే ఒకటే హేతు, సమయము దొరికినప్పుడల్లా, సమయమందును అసమయమందును కూడా దేవునిని గురించినటువంటి మాటలు, క్రీస్తుని గురించిన మాటలు వినడానికి ఆసక్తి పడాలి. ఏదో టైం ఉన్నప్పుడే, కుదిరినప్పుడు కాదు. చాలామందికి ఒక సమయం పెడతామా, సమయం అయిపోయే సమయానికి ఎంతోమంది రావడం ప్రారంభిస్తారు. ఏం ఉపయోగం? ఎందుకు వస్తున్నట్టు? అటెండెన్స్ వేసుకోవడానికి కాదు కదా, ఏదో లేకపోతే పాస్టర్ గారికి కనబడటం కోసం కదా. అలా వస్తే దీవెనలు వచ్చేవే. నీకు ఇంత భయం తెలిసి కూడా, ఇంత సత్యం తెలిసి కూడా ఇంకా ఎందుకు కఠినమైనటువంటి మనసులో ఉండిపోతున్నావు? నీ జీవితానికి అటువంటిది కాదు. ఓ పరిపూర్ణమైన సమర్పణలోకి వచ్చి, ప్రభువా విశ్వాసాన్ని నాలో పెంపొందించండి, మా విశ్వాసాన్ని వృద్ధిపరచండి. మేము ఎటువంటి బలాఢ్యుడైన సైతానుడు వచ్చినా వాడిని ఢీకొట్టడానికి కావలసినటువంటి విశ్వాసం. అందుకని అంటాడు, కొండలను పెకిలింపగలిగినటువంటి విశ్వాసం ఉందట వారిలో. అపోస్తలులు ఎన్ని బాధలు, సమస్యలు వచ్చినా ఎక్కడా కృంగిపోలేదు. వారి కన్నుల ఎదుటనే తలను ఛేదించారు అనేకులది. అమ్మో నాది కూడా నెక్స్ట్ నేనే అనే భయపడలేదు. వారు విశ్వాసాన్ని పట్టుకొని వారు పరుగును కడముట్టించడం ప్రారంభించారు. నీవు కూడా నీ జీవితంలో అటువంటి విశ్వాసంలో జయ జీవితం పొందాలంటే యేసయ్యను గురించి ఇంకా తెలుసుకోవడానికి జ్ఞానం నీకు అవసరమైంది. యేసు ప్రభులు వారి గురించిన మాటలు వినాలా, అప్పుడే నీవు జయం పొందావు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని మాటల చేత నీవు ప్రోత్సహించబడాలి. దేవుని మాటలు నిన్ను వెలిగిస్తాయి, దేవుని మాటలు నిన్ను బలపరుస్తాయి. బైబిల్లో అంటాడు, కీర్తనల గ్రంథంలో, ఆ మాటలు మనకు ప్రత్యక్షంగా అవ్వగానే వెలుగు కలుగుతుందంట మన జీవితానికి. అటువంటి మాటల చేత నీవు ఇంకా బలపరచబడాలి. కనుక దేవునితో మరెక్కువ సహవాసం చేస్తే, ఆయన గురించి ఎక్కువ విషయాలు తెలుసుకుంటూ ఆయనలో బలపరచబడదాం. మోకరిల్లండి, కొద్ది క్షణాలు ప్రభు చేతుల్లోకి వెళదాం. మనము నమ్మినటువంటి దేవుడు కనికరం కలిగిన దేవుడు. ఇదిగో నీ విశ్వాసానికి పరీక్ష వస్తుంది. ఇదిగో నీ అమూల్యమైనటువంటి విశ్వాసం పరీక్ష చేయబడుతుంది. ఒకవేళ విశ్వాసంలో నీవు పడిపోకుండా ఉండడం కొరకే నువ్వు బలపరచబడాలి. నానాటికి నీ బలాభివృద్ధి పొందాల్సినటువంటి దినాలు ఇవి. ఒకవేళ విశ్వాసంలో బలహీనుడు అయిపోతే, విశ్వాసంలో బలహీనురాలు అయిపోతే నీ యాత్ర ముందుకు సాగదు. నీ యాత్ర ముందుకు సాగకుండా ఉండడం కొరకే, ఆటంకాలు పెట్టడం కొరకే నీ విశ్వాసం మీద దాడి చేయడం ప్రారంభిస్తున్నాడు సైతానుడు. అందుకనే ప్రభు చేతుల్లోనికి రా, ప్రభు చేతుల్లోనికి రా, ప్రభువుకు అప్పగించు, ప్రభువుకు అప్పగించుకో. అయా నీ మాటల చేత నన్ను బలపరచండి, నీ మాటల చేత నన్ను బలపరచండి, స్థిరపరచండి. అందరం నిలువు మోకాళ్ళేద్దాం, రెండు చేతులు ప్రభు తట్టు చాపుదాం. సర్వశక్తి కలిగినటువంటి దేవునిని నీతో మాట్లాడమని వేడుకో. ఈ కడవరి దినాల్లో ఉన్నానయ్యా, మీరు నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి. మీరు నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి. మీరు నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి అని ప్రభువుని అడుగుదాం. ఆయన మాట్లాడే దేవుడే కానీ మాట్లాడని వాడు కాడు. నిన్ను దర్శించే దేవుడే కానీ దర్శించినటువంటి వాడు కాడు. నీ కృపచేత నన్ను బలపరచండి అని ప్రభువుని అడుగుదాం. తండ్రి మీకు స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం.
గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృప కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నైనా. ఈ కడవరి దినాల్లో ప్రభా, సియోనులోనికి చేర్చబడవలసినటువంటి మేము ఇక్కడుండగానే మా అంతరంగ పురుషుడు నూతన పరచబడవలసి ఉంది. మేము ఇంకా నానాటికి బలాభివృద్ధి పొందవలసిన వారమై ఉన్నాము నాయన. తండ్రి, మేము వాక్యమందును, ప్రార్థన చేయుట యందును, విశ్వాసమందును, జ్ఞానమందును మీ ఆత్మలోను మేము బలం పొందవలసిన వాళ్ళమై ఉన్నాం. ఈ కడవరి దినాల్లో మా విశ్వాసం మరింతగా పెరగాల్సి ఉంది నాయన. మేమే ప్రభా మా విశ్వాసాన్ని బలహీనపరుచుకుంటున్నాం. చాలా పర్యాలు మా విశ్వాస జీవితాన్ని కొల్లగొట్టడానికి, మేము అల్ప విశ్వాసులుగా మార్చబడడానికి, విశ్వాసంలో నుండి భ్రష్టులమైపోవడానికి ఎన్నో పర్యాలు సైతానుడు మా మీద దాడి చేస్తున్నారు తండ్రి. ప్రతి వారిలో విశ్వాసం ఉంది నాయన, కానీ విశ్వాసాన్ని వృద్ధిపరుచుకునే జీవితం దయచేయండి ప్రభా. ఆ విశ్వాసం ఇంకా కలగడానికి మిమ్ములను గురించిన మాటలు వింటూ సాగే జీవితం దయచేయండి. మేము ఎక్కడా తప్పిపోకుండా, తొట్టిల్లకుండా మీ చిత్తానికి లోబడే కృప దయచేయండి. మీరు మహిమ పొందండి, ఘనత పొందుకోండి. చేరు వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. ఈ మాటల చేత మా ఆత్మీయ జీవితాలను బలపరచండి. మేము ఎక్కడా తప్పిపోక, తొట్టిల్లకుండా మీ చిత్తానికి లోబడి నడుచుకునే భాగ్యం దయచేయండి. ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యాన్ని వింటున్నారో, ఇక్కడ కూర్చున్న వారేమి తండ్రి ప్రభా, ఈ లైవ్లో ఆ ప్రభా మీ ఆరాధనలో పాల్గొన్న వారేమి, ప్రతి వారిని మీరు దర్శించండి ప్రభా. మీ కృపనియండి, బలపరచండి. ఈ మాటల చేత మేము కడవరి దినాల్లో మరింతగా బలపడే భాగ్యాన్ని దయచేయండి. మీరే మమ్మలను విశ్వాసంలో స్థిరపరచండి. మా పరుగును కడముట్టించేంత వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగే కృప దయచేయండి. మీ ద్వారానే మేము బలం పొందగలం కనుక మమ్మలను క్షమించి ప్రతి చీకటి క్రియను దూరపరిచి మీ కృపలో మమ్మలను ఫలింపచేసి భయపొంద. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొంది కార్యం జరిగి సాక్షాత్తు వాడుకొని ఘనత తెచ్చుకొని మీ నామాన్ని హెచ్చించుకోమైపోనమని మా రక్షకుడు, నువ్వు విమోచకుడును, మాకు సర్వములు సర్వమైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.